హలో ఎవ్రీవన్. ఈరోజు మనం సేమియా కేసరి ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ పండక్కి ప్రసాదంకైనా పెట్టుకోవచ్చు, లేదంటే మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనకి ఇంట్లో సేమియా ఉంటే సరిపోతుంది. మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ యూస్ చేసుకొని చేసుకోవడం. ఇంకా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మనం బెల్లం కూడా యూస్ చేసుకొని చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఈరోజు షుగర్ యూస్ చేసి చేస్తున్నాను. ఎలా చేయాలా అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. టేస్ట్ చేశానండి. చాలా అంటే చాలా సూపర్గా, పర్ఫెక్ట్గా ఉంది. స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయింది. చాలా పొడిగా వస్తుంది. మెత్తగా అయితే అవ్వలేదు. చల్లారిన తర్వాత కూడా చాలా పొడిగానే ఉంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది చూద్దాము. ముందుగా ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో కొద్దిగా 2 స్పూన్స్ గీ అనేది యాడ్ చేశాను. మనం గీ మెల్ట్ చేసుకోవాలి. ఫస్ట్ గీ మెల్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ సైజుతో అయితే ఒకే సైజు అనేది క్వాంటిటీ అనేది మెజర్ చేస్తున్నాను. ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను. అరౌండ్ 200 గ్రామ్స్ మనం సేమియా అనేది తీసుకున్నాను. ఇవి ఫ్రైడ్ అయితే కాదండి. సో ఇలా మనం నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకుంటే, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనకు సేమియా అనేది మెత్తబడకుండా ఉంటుంది ఎప్పుడైతే మనం బాయిల్ చేస్తామో. సో సేమియా కేసరికి మనకు కంపల్సరీ ఇది అనేది మనం ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలాగ మనకు ఫ్రై అయిపోయింది. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సపరేట్ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇదే బండిలో నేను ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో సేమియా, అదే గ్లాస్తో 1.5 కప్పు వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. వాటరు కొంచెం బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కదా, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలి వాటరు. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోయాయి కదా, ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం టు హైలో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టేశారనుకోండి సేమియా అనేది బాగా ఉడికిపోయి మెత్తగా పడిపోతుంది. హైలో పెట్టుకుంటే చాలా డ్రై అయిపోతుంది త్వరగా. సో అందుకని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా, మనకి ఇప్పుడు ఒక 25% అనేది కుక్ అయింది. ఒక 70% అనేది కుక్ అయిపోతే సరిపోతుందండి. ఈ మెజర్మెంట్స్తో చేశారంటే మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. కుక్ అయిందా లేదనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇలా కొద్దిగా గట్టిపడినప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్కి నేను ఒక 50% కంటే ఒక 60% అనేది వేస్తున్నాను షుగరు. కరెక్ట్గా సరిపోయిందండి స్వీట్ అనేది దీనికి. మీకు ఇంకా కొంచెం ఎక్కువ స్వీట్ అనేది ఇష్టపడితే ఇంకొంచెం 3/4 కప్పు దాకా వేసుకోవచ్చు షుగర్. ఇక్కడ స్వీట్కి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఇలాచీ అండి. ఇలాచీ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ స్వీట్కైనా ఫస్ట్ మనం ఇది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 3 ఇలాచీ అనేది పొడి యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా చిటికెడు మనకు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. లుక్ చాలా బాగుంటుంది కదా, అందుకోసమని ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఫుడ్ కలర్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలండి. వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇలా కొంచెం జారుడు కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం ఆపేసుకుంటే చాలా పొడిగా వచ్చేస్తుందండి. ఎక్కువసేపు పెట్టకూడదండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకోవాలి. అవి కూడా గీలో వేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఏదైతే ఇష్టమవుతాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జీడిపప్పు, బాదం, కిస్మిస్ యాడ్ చేశాను. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేయిస్తుంటేనే ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఇలా వేగిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవాలి.
ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మన స్వీట్కి ఇంకా కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తాయి. సో ఇలా ఫ్రై అయిపోయాయి కదండి, ఇవి మనము కేసరిలో వేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. చూస్తున్నారుగా, చాలా ఈజీగా సింపుల్గా మనమే సేమియా కేసరి అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు వినాయక చవితి ఉంది కదండి, మన గణపతికి మనము ఒకరోజు ప్రసాదంగా కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా, సేమియా అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు, పిల్లలైనా పెద్దలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు సేమియాతో ఉప్మా కేసరి పాయసం అనేది కాకుండా ఇలాగ కేసరి చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అందరికీ చాలా ఇష్టంగా తింటారండి. స్వీట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకు కొంచెం ఇంకా కొంచెం స్వీట్ కావాలంటే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అంటే ఇష్టం లేని వాళ్ళు సేమ్ షుగర్ క్వాంటిటీలో బెల్లం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.